ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, యెరుబ్బయలుకు 70 మంది కుమారులు ఉన్నారు. తరువాత తను వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి ఒక కొడుకు ఎవరంటే అబీమెలకు పుడతాడు. ఈ అబీమెలకి ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీలందరినీ తోడు చేసుకొని, మీరందరూ నాతో వస్తే నేను మీకు రాజుగా ఉంటాను అని చెప్పేసి వాళ్ళందరిని ఒక బ్యాచ్ తీసుకొని వెళ్ళేసి తండ్రి యొక్క మొదటి భార్యకి పుట్టిన 70 మందిని కుమారులను చంపడానికి వెళ్ళేసినప్పుడు వాళ్ళల్లో చిన్నవాడు యోతాము అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతే మిగిలిన వాళ్ళందరినీ నరికేసి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఈ ఇజ్రాయెల్ ద్వారా తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు ఈ యోతాము వాళ్ళకి ఒక ఉపమానం చెప్తాడు. ఏంటి అంటే, చెట్లన్నీ కలిసి తమకు రాజుగా ఉండమని చెప్పి ఒలీవ చెట్టుని అడిగినప్పుడు ఒలీవ చెట్టు నిరాకరిస్తుంది. నేను మంచి నూనె ఇవ్వడానికే దేవుడు నన్ను సృష్టించాడు, కానీ ఒక రాజుగా ఉండడానికి నన్ను సృష్టించలేదు అని అది నిరాకరిస్తుంది. దాని తరువాత అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుద్దురా అని వాడుతాను. అప్పుడు చెట్లన్నీ వెళ్ళేసి ఒకే లాభం లేదు, ఒలీవ చెట్టు మనకి రాజుగా ఉండదు అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరం ఏమనిందంటే, నేను నా మాధుర్యమైన మంచి ఫలాలను ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరిగిన పెత్తనం జలాయించమంటారా? దేవుడు నన్ను దేనికి సృష్టించాడు? మంచి ఫలములు కదండి. అంజూరపు ఫలము అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, మంచి బ్లడ్ పడుతుంది మనకి, అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి మాధుర్యమైన ఫలములు ఇవ్వకుండా నేను రాజుగా పెత్తనం జలాయించడానికి ఉన్నానా? నో, నేను మీకు రాజుగా ఉండను అని చెప్పిందంట. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడుగగా, ద్రాక్షావళి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. అది ఏమైందంటే, నేను నా ద్రాక్షారసం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి పెత్తనం చలాయించడానికి నేను వచ్చానా? దేవుడు నన్ను అందుకే సృష్టించాడా? కాదు కదా, నేను ఆ పని చేయను, మీకు రాజుగా నేను ఉండను అని చెప్పిందంట. ద్రాక్షారసం అనేది మనము దేవుని శరీరము, దేవుని రక్తం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం వాడతాం. మరి దేవుడు దానికి సృజించినట్టు ఉంది. మరి మనం అంతా సంతోషంగా ఎంతో పవిత్రంగా భయభక్తులతో సేవించే ఆ ద్రాక్షారసం నేను ఇవ్వకుండా నేను రాజుని ఉంటానా? నాకేమంత అవసరం, నేను ఉండను అనిందంట. అలాగే చూడండి, దేవుడు ఒకసారి చెప్పేటప్పుడు నీ భార్య ద్రాక్షావళి వలె, నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలీవ మొక్కల వలె, అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ద్రాక్ష చెట్టుకి, ఒలీవ చెట్టుకి. సో అవేం చెప్తున్నాయి అంటే, మేము రాజుగా ఉండడానికి రాలేదు, దేవుడు మమ్మల్ని ఇంకొక పర్పస్ మీద మమ్మల్ని పుట్టించాడు. అలాగే అంజూరపు చెట్టు కూడా నిరాకరించింది. నా మంచి పండ్లు ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి పెత్తనం చలాయిస్తానా? అలాంటి పనులు నాకు వద్దు అనిందంట. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరిన ఎడల రండి, నా నీడను విశ్రమించుడి. ఇక ఏం చేసాయి? ఈ బుద్ధిలేని చెట్లన్నీ పోయి మొండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరూ ఒప్పుకోవట్లేదు, నువ్వన్నా ఉంటావు మా రాజు దగ్గర అంటే, మొండ్ల చెట్టు ఏముంటుంది? అబ్బాయి ఇక నన్ను అడిగారు, ఇంకే చాలి, ఓకే రండి అందరూ వచ్చి నన్ను నీడను విశ్రమించండి. మొండ్ల చెట్టు దగ్గర ఏమన్నా ఉంటుందండి నీడ? ఇలాంటి చెట్లన్నీ ఒలీవ చెట్లు, అంజూరపు చెట్లు ఎంత నీడ ఉంటుంది వాటికి, అవన్నీ వచ్చి ఉంటే దీని నీడన విశ్రమించాలంట అని చెప్తుందంట. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. మీరందరూ వచ్చి నా దగ్గర విశ్రమించండి, లేదంటే నేను కాల్ చేస్తాను దేవదారు చెట్లని, లెబానోన్ చెట్లు, గంధం చెట్లు అన్నింటిని కాల్ చేస్తాను అని చెప్తుందంట. ఒక సామెత ఉంటుంది చూసారా, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి పడుతుందంట. అలాగే అన్నీ ఉన్నాయి మాత్రం మంచిగా ఉన్నాయి, దేని పనికిరాని ఈ ముండ్ల చెట్టు నేను రాజుగా ఉంటాను, మీరందరూ వచ్చి నా కాళ్ళ దగ్గర విశ్రమించండి,
అని ఇలా ఉంటుందంట. ఇది యోతాము గారు వాళ్ళకి ఇజ్రాయేల్కు చెప్తున్నారు, మీరు ఇలా చేశారు, నా సహోదరులందరినీ చంపాడు, ఆ పని మనిషి పుట్టినోడిని మీరు రాజుగా ఉంచితే ఇలాగే ఉంటుంది, అర్హత లేని వాళ్ళకి పీఠం ఇస్తే ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాడంట వాళ్ళకి. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. మిద్యానీయులతో యుద్ధం చేసేటప్పుడు ఆ 300 మందితో నా తండ్రి కూడా ఉన్నాడు కదా, తన ప్రాణం కూడా లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళాడు కదా. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతడు పనికత్తె కుమారుడైన అబీమెలకు మీరు సహోదరుడైనందున షెకెము వారి మీద అతని రాజుగా నియమించి ఉన్నారు. మీరు ఆ యెరుబ్బేలు కుమారులను రాజుగా చేసుకోలేదు, కానీ వాళ్ళ పని మనిషి అబీమెలకు మీరు రాజుగా చేయించుకున్నారు. యెరుబ్బేలు అతని ఇంటి వారి మీరు ఉపకారం చేయలేదు ఎందుకని అని అడిగిన తర్వాత మళ్ళీ భయపడ్డాడంట. ఈ విషయం అంతా వెళ్ళి అబీమెలకు చెప్తే అబీమెలకు చంపేస్తాడని చెప్పేసి అతను భయపడి అక్కడి నుంచి పారిపోయాడంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.